హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రాజు వాళ్ళ అమ్మతో బాధగా ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, ఒక్కసారి నా బాధని అర్థం చేసుకోమ్మా. అమ్మాయి గారు లేకపోతే నేను బ్రతకలేనమ్మా. అమ్మాయి గారు చాలా మంచివారమ్మా. అలాంటి మంచి అమ్మాయి గారిని పోగొట్టుకోవటం అంత మంచిది కాదమ్మా అని అంటూ రాజు అంటూ ఉంటే ఇక అప్పుడే ముత్యాలు సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. అంటే మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? మీరందరూ కలిసి ఇలా నాటకం వేస్తున్నారు అంతే కదా అని కోపంగా అంటుంది. అలా అనేసరికి అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే నువ్వు చెప్పేదేంట్రా? నువ్వు ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను మాత్రం బ్రతుకుతాను అనుకుంటున్నావా? నేను ఏం చేస్తానో చూడు అనేసి లోపలికి వెళ్తుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ముత్యాలు లోపలికి వెళ్ళి గన్ తీసుకొని వచ్చి అలా నిలబడుతుంది. ఇక అప్పుడే గన్ చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది. చూడు, మీ అమ్మ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు నాకు నచ్చిన పెళ్ళినే చేసుకోవాలి, ఆ అమ్మాయి గారిని కాదు. చూడు, నా ప్రాణం తీసేసుకుంటాను అని అంటూ గన్ పెట్టుకుంటుంది. అప్పుడు రాజు ఆ గన్ని తీసి ఇలా అంటూ ఉంటాడు. వద్దమ్మా, అలాంటి పని చేయకు అని అంటే మరి నువ్వు నేను చెప్పినట్టు చేయరా అని అంటే లేదమ్మా, నేను అమ్మాయి గారిని తప్ప ఇంకెవరిని భార్యగా ఊహించుకోలేను కాబట్టి ఇప్పుడు నా ప్రాణం కూడా నేను తీసేసుకుంటానమ్మా. వద్దు, నేను కూడా బ్రతకలేను అని రాజు అంటాడు. ఆ మాట వినేసరికి ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది. అంటే నేను చేస్తాను అంటే నీకు లెక్క లేకుండా పోతుంది కదరా, నేనే చేస్తాను అనేసి ఇలా గన్ని షూట్ చేసుకోబోతుంది. ఇక ఫిగర్ నొక్కగానే అప్పుడే రాజు ఇలా గన్ని పైకి అంటాడు. ఇక బుల్లెట్ పైన పేలిపోతుంది. ఇక ఒక్కసారిగా అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటే రాజు ఏంటమ్మా ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు చెప్పినట్టు వినకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు ప్రతిసారి ఇలా గన్ పెట్టి నేను కాల్చుకున్నప్పుడు ఆపటానికి నువ్వు ఉండవు కదా. నీవు లేనప్పుడు ఇంక నేను ఎప్పుడో నువ్వు చూడనప్పుడు ఇంకెవరు లేనప్పుడు ఆ గన్ నా నుదుటన పేలిపోతుందిరా అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే రాజు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు ఆ పెళ్ళే చేసుకోవాలి అనేసి ముత్యాలు వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రాజు చాలా డల్గా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ గన్ పేలినప్పుడు రూపకి ఏదో అనిపించేస్తుంది. చాలా బాధపడుతూ ఏమో జరిగింది రాజు వాళ్ళకి అని అనుకుంటూ బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అప్పుడే సూర్యప్రతాప్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. రూప పరిగెత్తుకొని వచ్చేసరికి రూప అని చెప్పి విజయాంబిక పిలుస్తుంది. అప్పుడే సూర్యప్రతాప్ వెనక్కి తిరిగి చూసేసరికి రూప పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. సూర్యప్రతాప్ని చూసి ఆగిపోతుంది. ఎక్కడికి అని అంటాడు. అలా అనేసరికి రాజు వాళ్ళకి ఏదో అపాయం కలిగినట్టుగా నాకు అనిపిస్తుంది నాన్న అని అంటూ రూప అంటుంది. అంటే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తానంటావా అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు. అప్పుడు రూప అంటుంది, అవును నాన్న, అక్కడికి వెళ్తాను. వాళ్ళకి ఏదో కీడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని అంటే నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు. అది కాదు నాన్న అని అంటే ఏది కాదు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేనేలేదు, ఇక్కడే ఉండు అని అంటూ పదక్క మనం వెళ్దాం అని అంటాడు సూర్యప్రతాప్. అప్పుడే రూప అంటుంది, లేదు నాన్న, నేను రాజుని చూడాలి నాన్న, రాజుతో మాట్లాడాలి అని అంటే వాడికి ఈరోజు పెళ్ళి, నీతో ఎలా మాట్లాడతాడు అని అంటే లేదు నాన్న, రాజు అంటే నాకు ప్రాణం నాన్న, రాజుని తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేను భర్తగా. మీరు ఎప్పటికైనా ఇంతకుముందు రాజు 2 ఏళ్ళు కనిపించకుండా పోయినా సరే రాజు తిరిగి వస్తాడు అనే నమ్మకం నాకు ఉండేది. తిరిగి వచ్చాడు. ఆ తర్వాత నా మెల్లో తాళి ఉంది. సీఎం కూతురికి తనకి పెళ్ళి నిశ్చయమైనా సరే రాజు తన మెల్లో తాళి కట్టడు అనే నమ్మకం నాకు ఉంది. నా కోసమే వస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూశాను. రాజు ఇప్పుడు నా కోసమే వస్తున్నాడు. కానీ మీరందరూ కూడా రాజు ఒకటయ్యాక మీరందరూ నన్ను కలుపుతారు అనుకున్నాను. మా ఇద్దరిని ఒకటి చేస్తారు అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా మీరు మా మీద అలా చూపించట్లేదు నాన్న. మమ్మల్ని విడతీయటానికే చూస్తున్నారు. పైగా ఆ పెళ్లి జరిపించడానికి వెళ్తున్నారు. మమ్మల్ని ఒక్కటి చేసే అవకాశమే లేకుండా పోయింది. అందుకే నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను నాన్న. నేను రాజుని పెళ్లి రాజు నా భర్త నాన్న, రాజుతోనే నేను ఉంటాను నాన్న అని అంటూ ఉంటే ఏం మతిపోయిందా? వాడితో ఉంటానంటావేంటి? వాడు నీ మొగుడు కాదు అని అంటే రాజుయే నా భర్త నాన్న అని అంటూ నాకు తాళి కట్టాడు అని అంటూ చెప్తూ రూప ఏడుస్తూ ఉంటుంది. ఇక రేణుక పైనుంచి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సూర్యప్రతాప్, కాదు, వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు.
నువ్వు వాడి గురించి మర్చిపో అంటే, లేదు నాన్న నేను మర్చిపోలేను నాన్న అని అంటూ రూప అంటుంది. ఇక అప్పుడే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, అన్నీ నువ్వే మర్చిపోతావు, మనం వెళ్దాం పద తమ్ముడు, అక్కడ వాడికి పెళ్లి జరిగిపోతే రూప మర్చిపోతుంది అంటే, ఏంటత్తయ్యా ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు, నాన్నకి తాళి విలువ తెలియదు కాబట్టి భార్యని వదిలేశాడు, మా అమ్మని వదిలేశాడు, కానీ ఆ తాళి బరువు, దాని విలువ, దాని బాధ అంతా మా అమ్మ భరిస్తుంది అని అంటే, ఇక రూప నువ్వు అన్ని పెద్ద విషయాలు మాట్లాడొద్దు అని అంటే, ఇక అప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి రూప, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు అంటే, అవును అత్తయ్య, నువ్వు మావయ్యని వదిలేసి భర్తని వదిలేసిన భార్యగా నువ్వు ఇలా మిగిలిపోయావు కాబట్టి నీకు ఆ బాధ అర్థం కాదు అని అంటూ రూప అంటుంది. నేను మాత్రం తాళి కట్టించుకుని ఇంకా ఇలా భర్తను వదిలేసి ఇలా ఉండలేను, మా అమ్మ నాన్న దూరం అయిపోయి, మా అమ్మ భర్తకు దూరం అయిపోయి బతికింది, కానీ నేను నా భర్తకి దూరం అయిపోయి నేను బ్రతకలేను, నేను రాజుతోనే ఉంటాను, ప్లీజ్ నాన్న నన్ను రాజుని విడదీయొద్దు నాన్న అని అంటూ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నాన్న మీకు దండం పెడతాను, మా ఇద్దరిని దూరం చేయొద్దు నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడే సూర్యప్రతాప్ చాలా కోపంగా అరుస్తూ ఇంకా దూరం పెట్టేసి ఇలా అంటాడు, పద అక్క పద మనం వెళ్దాం అనేసి ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు రూప ఏడుస్తూ ఉంటుంది. రూప అంటుంది మళ్ళీ ఎదురుగా ఉరికి, నాన్న నన్ను ఒక్కసారి తీసుకెళ్ళండి నాన్న, ఆ పెళ్ళిని నేను ఏమీ ఆపను నాన్న, దూరం నుంచి చూస్తాను, మీ పక్కనే ఉంటాను, రాజు అక్కడ తాళి కడతాడా లేదా చూస్తాను నాన్న, నేనేం చేయను తాళి కడితే అంటే, ఇంకా నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అని సూర్యప్రతాప్ పదాక్క అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రూప ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. ఆ తర్వాత రాజుని పెళ్లి కొడుకుగా తయారు చేస్తారు. రాజు ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. నేను అమ్మాయి గారిని తప్ప ఇంకెవ్వరిని నా భార్యగా ఊహించుకోలేను, అమ్మాయి గారే నా భార్య ఈ జీవితానికి అని రాజు బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పలనాయుడు బాధపడుతూ ఉంటే ముత్యాలు వచ్చిన చుట్టాలని పలకరిస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అప్పలనాయుడు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఇదేమన్నా పెళ్ళి అనుకుంటున్నావా చావు అనుకుంటున్నావా అని అంటుంది. అలా అనేసరికి ఏంది అట్లా మాట్లాడతావు అంటే, అట్లనే ఉంది కదా మరి, నువ్వు సంతోషం లేకుండా మొహంలో నవ్వు లేకుండా ఏదో చచ్చిన శవం దగ్గరికి వచ్చినట్టుగా ఉంటే ఎలా, మీరు నవ్వుతూ ఉండండి, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళి అయిపోయాక మీరు ఎలాగన్నా ఉండండి, నాకు అనవసరం అనేసి ఇంకా అక్కడ నుంచి వెళ్తూ వరాలను కూడా తిడుతూ ఉంటుంది. ఏంటే ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటే అయిపోతుంది కదా, ఇలా ఖాళీగా ఉండటం ఎందుకు అని సీరియస్గా తిట్టేస్తుంది. ఇక ధనాలకి వేరే పని చెప్తుంది. అలా హడావిడిగా ఒక్కతే తిరిగేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేస్తారు. అత్తయ్య రాజు రెడీ అయ్యాడా అని అంటే, రెడీ అయ్యాడమ్మా, కుందనపు బొమ్మలా ఉన్నావు అని అంటూ వెళ్ళు వాడు రెడీ అయ్యాడు అనేసి చెప్పేసరికి సరే అని పెళ్లి కూతురు వెళ్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ వాళ్ళు వస్తారు. ఇక అప్పుడే వేరే వాళ్ళు కూడా వస్తారు. సూర్యప్రతాప్ వాళ్ళు వచ్చి నిలబడ్డప్పుడు ఇక అప్పుడే ముత్యాలు వేరే రిలేటివ్స్తో మాట్లాడుతూ, ఇంకా మీరు వచ్చారు సంతోషం, కొంతమంది మీ చుట్టాలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నచ్చని వాళ్ళు వస్తే అంత చిరాగ్గా ఉంటుంది అని అంటూ వాళ్ళని తీసుకొని సూర్యప్రతాప్ వాళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సుమ సూర్యప్రతాప్తో ఇలా అంటుంది, ఏంటి బావగారు ఇది, అసలు ఆ ముత్యాలు ఏంటి అంత నీచంగా మాట్లాడుతుంది, తనతో ఇలాంటి మాటలు పడుతూ మనం ఇక్కడ ఉండటం ఏంటి, వెళ్ళిపోదాం బావగారు పదండి అని అంటే, లేదు సుమ మనం పెళ్లి చేయడానికి వచ్చాం, ఇక్కడ పెళ్లి జరిగేదాకా మనం ఉండాలి అనేసి సూర్యప్రతాప్ అంటాడు. అప్పలనాయుడు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి విరూపాక్షికి ఫోన్ చేస్తాడు. అమ్మ ఇక్కడ మొత్తం జరిగిపోతుందమ్మా, పెళ్ళి జరిగిపోతుంది, ఇంకా ముత్యాలు ఇలా చేసింది అని జరిగిందంతా చెప్తాడు. ఇక అప్పుడే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, నిన్న జరిగిన గొడవకి కొంతమందిలో అయినా మానవత్వం మిగిలింది, మంచిగా మారుతారు అనుకున్నాను, ఇంకా ఎవరు మారలేదన్నమాట. అయినా నువ్వేమీ టెన్షన్ పడకు అప్పలనాయుడు, రాజుని రూపని ఎవరు వేరు చేయలేరు, ఈ పెళ్ళి ఏమీ జరగదు, ఆగిపోతుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ, లేదమ్మా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే దాటిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు, అంటే ఏం కాదు వాళ్ళ పెళ్ళి జరుగుతుంది అని అంటూ సీరియస్గా చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా రాజుని రూపని తప్ప ఇంకెవరికి పెళ్ళి జరగదు, వాళ్ళిద్దరూ ఒకటవుతారని చెప్తుంది. ఆ తర్వాత మందారం కూడా ఫోన్ చేస్తుంది విరూపాక్షికి, రూపని బయటికి రానివ్వకుండా
చెప్పకుండా వెళ్ళిపోతారు కదా. మందారం ఫోన్ చేసి అమ్మ ఇక్కడ రూపమ్మని ఇంకా అమ్మాయి గారిని బంధించేశారు, ఇంకా అక్కడికి రానివ్వకూడదు అని చెప్పారు, వచ్చి మీరే తీసుకుపోవాలమ్మా అని అంటూ ఉంటే నేను రూపని నా నుంచి ఎవరూ ఆపలేరు, నేను తీసుకొస్తాను రూపని, అయినా ఆ పెళ్ళి కూడా నేను జరగనివ్వను, రూపని అలాగే రాజుని ఒక్కటి చేసే బాధ్యత నాది అని అంటూ విరూపాక్షి నువ్వేమీ కంగారు పడకు నేను వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక రూప ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. రాజుయే నా భర్త, రాజునే నాకు కావాలి, రాజు వేరే పెళ్లి చేసుకోడు, నన్ను కాదని చేసుకోడు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.